ఆడవారి మీద అత్యాచారాలు ఆగుతాయా ఆగవా? ఇప్పుడు ఇది $1 మిలియన్ ప్రశ్న. ఏ రోజు పేపర్లు తిప్పినా ప్రతి పేజీ నిండా అత్యాచారాలు, లైంగిక వేధింపులు, స్త్రీలని చులకనగా చూడడం ఇవే కనపడుతున్నాయి. ఆగుతాయా లేదా అనే ప్రశ్న చాలా ట్రిక్కీ ప్రశ్న. ఈ రోజున్న పరిస్థితులు ఇలాగే ఉంటే వీటిని ఆపాలి అనే చిత్తశుద్ధి కరువైన పాలకులు ఉన్నంతకాలమో ఇవి ఆగవు. నేను ఇది సీరియస్గానే మాట్లాడుతున్నా. అంటే నా కోరిక అవి ఆగాలనే. అవి ఆగాలంటే పరిపాలించేటోళ్ళకి చిత్తశుద్ధి రావాలి. వాళ్ళకి ముందు సమస్య అర్థం కావాలి. వాళ్ళకి అర్థం కావటం లేదనే దానికి నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే, ఒక అత్యాచారం జరగగానే ఒక మాజీ మంత్రి మా ప్రభుత్వం ఉన్న కాలంలో ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పారేసేవాళ్ళం అని గర్వంగా చెప్తాడు. ఎన్కౌంటర్లు చేస్తే అత్యాచారాలు ఆగిపోతాయా? మరొక ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగినటువంటి రాజకీయ నాయకుడు బహిరంగంగా ఉరిదీసి పడేస్తే కానీ ఆగమంటాడు. మరొక ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇదే వీళ్ళకి ఆఖరి రోజు కావాలి అంటే వీళ్ళని బతకనేనేగా అర్థం. అంటూ పెద్ద రాజకీయ నాయకులు లాంటి వాళ్ళ ముగ్గురు మాట్లాడిన తీరు గమనిస్తే అత్యాచారాలు ఆపడానికి వీళ్ళకి చిత్తశుద్ధి ఉందని నేను ఎట్లా నమ్మాలి? ఇది కాక ఇంకా పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. ఆడవారి డ్రెస్సులు కురుచుగా ఉన్నందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి అని ఒక పెద్ద మనిషి అంటారు. ఇతను పెద్ద రాజకీయ నాయకుడు. ఆడవారి మీద అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం చాలా ఎక్కువ ఇవ్వాలని ఒకడు అంటాడు. ఇతను ఒక రాజకీయ నాయకుడు. ఆడవారి మీద అత్యాచారాలు జరిగితే సైలెంట్గా రేపు చేయించుకుంటే చంపకుండా ఉంటారు. ఇదో పెద్ద మనిషి చెప్తాడు. అస్సలు వీళ్ళని నేను ఏ విధంగా మానవత్వం ఉన్న వాళ్ళుగా నేను పరిగణించాలి? వీళ్ళందరూ పరిపాలనలోకి వస్తున్నారు, గమనించాలి. అందుకనే నేను మొదట ఏమన్నానంటే, పరిపాలించే వాళ్ళకి చిత్తశుద్ధి లేని చోట్ల ఆడవారి మీద అత్యాచారాలు ఆగవు. నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత నిర్భయ లాంటి కేసులు ఏమీ ఆగలేదు. నిర్భయలో పాల్గొన్నటువంటి దోషులు జైల్లో ఉండగానే ఇట్లాంటి దుర్మార్గాలు చేసినటువంటి వారికి ఉరిశిక్ష వేయాలనే డిమాండ్ జనంలో ఉండగానే డిమాండ్ ఉంది, సమస్యలు అలాగే ఉన్నాయి. కేవలం ఉరిశిక్షలతో కేవలం జైల్లో పెట్టడం ఈ సమస్య పరిష్కారం కాదు అని నేను ఎందుకంటున్నానంటే, అసలు ఈ సమస్యకు మూల కారణాలు చూడటం మనం విస్మరించాం. ఆడపిల్ల పుట్టకముందే గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లని తెలిస్తే చంపే కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. బ్రహ్మాండంగా పిఎన్డిటి చట్టం ఉంటుంది. ఎవరెవరు గర్భస్థ శిశువుకి సెక్స్ చెప్తారో చాలామంది అధికారులకు తెలుసు, కానీ వాళ్ళని ఎవరు పట్టుకోరు. అమాయకులైన డాక్టర్ల మీద మాటిమాటికి దాడులు చేస్తారు. అంటే ఒక గొప్ప ఆదరణీయమైనటువంటి వృత్తిలో చేరిన కొంతమంది డాక్టర్లు గర్భస్థ పిండం యొక్క లింగము చెప్పటం అని అంటే ఎంత బాధ్యతారాహిత్యం అది. అక్కడి నుంచి మొదలవుతుంది వివక్ష. పుట్టిన తర్వాత తిండి సరిగా పెట్టరు, చదువు సరిగా చెప్పించరు. నీకెందుకమ్మా, ఎప్పటికైనా అత్తారింటికి పోవాల్సిన దానివే కదా, స్కూల్ చదివితే చాలే. దానికి తోడు సమస్యలు కూడా ఉంటాయి. స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు, ఎక్కువ వయసు వచ్చిన ఆడపిల్లలకి మూత్ర విసర్జనకు కూడా అక్కడ మూత్రశాలలు లేకపోతే ఎట్లాగని బాధపడి తల్లిదండ్రులు పంపించరు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా చూడడం చేత కాకపోతే ఇంకా స్కూల్ మేము పెట్టాం, బిల్డింగ్లు కట్టాం, బల్లాలు ఇచ్చామంటే అర్థమే ఉంది. ఈ ఒక్క సమస్యతో ఆపేసినటువంటి పిల్లలు ఎంతోమంది నాకు తెలుసు, స్కూల్కి ఆపేసినటువంటి వాళ్ళు. అంటే వివక్ష అనేది అట్లా మొదలవుతుంది. పెళ్ళి అయిన తర్వాత కట్నం పేరుతో చంపడాలు. ఈరోజు 1000 మంది మగపిల్లలకి 975 మంది ఆడపిల్లలు కూడా లేరు. అయినా కూడా వరకట్నం తగ్గిందా? ఏం తగ్గల. మగపిల్లలంటేనే జనానికి ఇప్పటికి కూడా ఇష్టం. ఆడపిల్ల పుడుతుందంటేనే అత్తకి ఏడుపు, ఆమె ఆడామే, భార్యకి ఏడుపు, ఆమె ఆడామే, తల్లిదండ్రులకు ఏడుపులు, అందరికీ ఏడుపులే. ఏమీ తప్పు చేసింది ఆడపిల్ల? అసలు ఆ విధంగా వివక్ష అనేది మొదలవుతుంది. పనిచేసే స్థలముల వివక్ష, లైంగిక వేధింపులు, ఆడవారికి జీతాలు తక్కువ, ఆడవారిని సెక్స్ పరంగానే చూడడం, ఆఖరికి సినిమాల్లో ఆడవారిని సెక్స్ సింబల్స్గానే చూపించటం,
అభినయం చేతనైనటువంటి సినీ యాక్టర్లతో కూడా అభినయం రాబట్టుకోరు, అందాలను మాత్రమే రాబట్టుకుంటారు. ఎందుకు హీరోయిన్లు రోజుకో హీరోయిన్ మారుతుంది? హీరోలు ముసిరి డొక్కులైనా కూడా వాళ్ళు ఎందుకు మారరు? ఇది అర్థం కావాలి. అంటే మగవాళ్ళకైతే హక్కులు వచ్చేస్తాయి, ఆడవారికి రావు. ఆడవారికి 50% కూడా ఆడవారికి అంతకంటే మించి రిజర్వేషన్ ఇచ్చి కదా అభివృద్ధి చేసి జనజీవన స్రవంతులు కలపాలి. పోనీ 50% నుండి 50% కూడా ఇవ్వడం లేదు కదా, 33 ఇవ్వడానికి ఏడిచ్చేస్తున్నారేంటి? ఆ 33% ఇవ్వాలనే బిల్లు ఎన్నాళ్ళ నుంచి నానుతా ఉంది పార్లమెంట్లో. ఇదంతా చూడాల్సిందే కదా. ఏం పంచాయతీకి పోటీ చేస్తే ఇంతమంది కంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు పోటీ చేయడానికి వీలు లేదంటారు. పైకి వెళ్ళేటప్పటికి ఎట్లా సాధ్యమవుతుంది? పంచాయతీల్లో ఆడవారికి రిజర్వేషన్ అమలు చేశారు, పైన ఎందుకు అమలు చేయరు? పార్లమెంట్లో ఎందుకు అమలు చేయరు? అసెంబ్లీలో ఎందుకు అమలు చేయరు? అసలు పార్టీలు, దేశానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలు కూడా కనీసం 3వ వంతైనా రిజర్వేషన్ ఇచ్చి తమ సంస్థల్లో ఎందుకు అభివృద్ధి చేయరు? ఎన్ని ప్రశ్నలకి జవాబు ఒకటే. మనుస్మృతి కాలం నుంచి మనం మాట్లాడుతూ ఉంటాం, స్త్రీలు పూజనీయమైన దేశం మాదని ఆర్భాటంగా చెప్తాం. న స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వతంత్రం అక్కర్లేదని చెప్పాడు మనువు. ఆ రాజ్యమే ఇప్పటికీ రాజ్యం వెళ్తూ ఉంది. కాబట్టి పురుషాధిక్య భావజాలం బలంగా నాటుకున్నంతకాలము, నాటుకుని అలా ఉన్నంతకాలము స్త్రీల మీద అత్యాచారాలు జరగకుండా ఆగు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాడు భర్త చనిపోతే భార్యని భర్త చితితో పాటు కాలేసే సాంప్రదాయాన్ని చట్టపరంగా రద్దు చేసిన తర్వాత కూడా రూపకంలో అనే అమ్మాయి భర్తతో పాటు చితిలో పడి రాజస్థాన్లో మరణిస్తే ఒక 30-40 ఏళ్ళ నాడు కీర్తించారు, ఆ అమ్మాయికి గుడి కట్టించారు. అట్టాడి సాంప్రదాయాన్ని ఈ మధ్యకాలంలో సినిమాలో మొత్తాన్ని మూకుముడిగా పోయి నిప్పులో గాలి చనిపోయే సీన్ చూపిస్తూ 20 నిమిషాల పాటు మహా ఆపగా చూస్తున్నారు జనం. చూసింది ఎవరు? మగవాళ్ళు ఆనందించి చూశారు. అంటే ఆడపిల్లలు ఎప్పుడూ సౌశల్యంతో శీలమంతో ఉండాలి, మగపిల్లలు ఉండక్కర్లా, అంతే కదా. రాజుకు 4-5 భార్యలు ఉండొచ్చు, 4వ భార్య అయినా సరే రాజు చేస్తే సావాలా? ఎక్కడి నుంచి వచ్చిందండి భావజాలం? ఇన్ని అననుకూల పరిస్థితులు ఆడవాళ్ళకున్నా తీవ్రంగా పోరాడి తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్న ఆడపిల్లలను మనం అభినందించాలి. అభినందించడం కూడా చేత కాదు మనకి. అలాంటి దుస్థితి ఉంది. ఒక ఇంట్లో భర్త 7 గంటలకు నిద్రలేస్తాడు, భార్య 5 గంటలకు లేస్తుంది, ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుంది. ఆమె ఆఫీస్కి వెళ్ళాలా, ఈయన ఆఫీస్కి వెళ్ళాలా. భర్తని చూసి కొడుకు నేర్చుకుంటాడు 7 గంటలకు నిద్ర లేవడం, తల్లిని చూసి బిడ్డ నేర్చుకుంటుంది 5 గంటలకు నిద్ర లేవడం. ఆ ఇంటి పని తల్లితో పాటు చేస్తున్న అమ్మాయి కాలేజీకి వెళ్ళాలి కాబట్టి 9 గంటలకు బాత్రూంలోకి వెళ్ళబోతే ఈ అబ్బాయి జుట్టు పట్టుకొని బయటికి లాగా వాడు బాత్రూంలో దొరుకుతాడు. ఎవ్వరు తప్పుపట్టరే. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ అవ్వ దగ్గరికి వెళ్ళింది, ఆమె కూడా మహిళే. ఆమె ఏమంటుంది ఏనండి, ఆడు మగోడమ్మా, మస్తు పనులు ఉంటాయి ఆడికి. ఇట్టడి దిక్కుమాలిన భావజాలం మన ఇంట్లో ఉన్నంతకాలం మన ఇల్లే వివక్షలకు మూలమవుతుంది. ఇంటి నుంచి స్కూల్కి వెళ్తే వివక్ష కొనసాగుతుంది, స్కూల్లోంచి సొసైటీలకు వస్తే అడుగడుగున వివక్ష జరుగుతూ ఉంటుంది. పురుషాధిక్య భావజాలం వివక్షకి పునాది వేస్తున్నంతకాలం ఆడపిల్లల మీద అత్యాచారాలు ఆగు. నిర్భయని ఆ విధంగా అన్యాయంగా చంపినటువంటి వాళ్ళల్లో ముఖేష్ అనే ఒక అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే, అవును రేపు చేస్తా, రేపు చేయించుకోవాలా, తిరగబడకూడదు, తిరగబడితే చంపేస్తాం అని సిగ్గు లేకుండా వాడు మాట్లాడుతున్నాడు. వాడి మీద మీ అందరూ కోపం వస్తుంది నిజమే, కానీ ఒక సుప్రీంకోర్టు లాయరు ఏం మాట్లాడుతున్నాడు వినండి. నా కూతురు కానీ రాత్రి 9 గంటల తర్వాత రాత్రులు ఎక్కడైనా తిరిగి ఇంటికి వస్తే నేనే స్వయంగా దాన్ని, ఆమెను కాదు దాన్ని, నా ఫామ్ హౌస్కి పట్టుకెళ్ళి పెట్రోల్ వేసి తగలబెడతా అన్నాడు. ఏంది లాయర్కిను ముఖేష్ గారికి తేడా? ఇద్దరు ఒకటే, ఒకే రకమైన భావజాలం కలిగిన వాళ్ళే. ఆడు లోపల ఉన్నాడు, వీడు బయట ఉన్నాడు, అంతే తేడా. ఇంత దుర్మార్గమైన భావాలు కలిగినటువంటి వాళ్ళు సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతున్నంతకాలం ఆడవారికి రక్షణ ఎట్లా వస్తుంది? కృష దుస్తులతో దాడులు జరుగుతున్నాయి అంటున్నారే, పసిపిల్లల మీద ఎందుకు జరిగినాయి, ముసలాళ్ళ మీద ఎందుకు జరిగినాయి? కాబట్టి ఇది భావజాలానికి సంబంధించిన తీవ్రమైన సమస్య నేను అనుకుంటున్నాను. కేవలం ఉరిశిక్ష చేస్తేనో కోపం వస్తుంది జనానికి, చంపేయాలి అని అనుకుంటూ ఉంటారు. అటు చంపేస్తేనో ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ మధ్య అట్లనే
ఒక కుర్రాడిని కేసులు ఇరికిచ్చి 2-3 ఏళ్ళు జైల్లో పెట్టి చివరికాడు తప్పు చేయలేదని వదిలేశారు. అట్లా కాకుండా ఆ కుర్రాడిని ఉరిదీసి ఉంటే తప్పు చేయలేదని తేలితే మళ్ళీ బతికిస్తారా వీళ్ళంతా? బతికించడం చేతకానులకు చంపే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో జైళ్ళు ఉన్నది, శిక్షాస్మృతులు ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది. మనుషుల్ని సంస్కరించి మంచి మనుషులుగా మార్చడానికే కానీ ఇట్లా తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ పోవడానికి కాదు. అలా చంపడం కానీ మొదలెడితే అత్యాచారాల్లో చంపబడాల్సిన వాళ్ళు కొన్ని లక్షలు ఉంటారు ఇప్పుడు దేశంలో. చంపడం కాదు దీనికి ఆన్సరు. అసలు తలకాయల్లో జరగాల్సిన మార్పును అక్కడ జరగకుండా, అక్కడ జరపడానికి కావలసిన ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, అలాంటి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు పరిపాలనలోకి రాకుండా, విద్యాలయాల్లో దీన్ని చిన్నతనం నుంచి నేర్పకుండా, ఈ పని ఏది చేయకుండా, ఒక అత్యాచారం జరగగానే వెంటనే పట్టుకొని చంపేయాలా, ఉరిదీయాలా అని కేకలేసి గంతులేస్తే ఇదేమైనా సినిమానా? ఇది జీవితం. ఈ జీవితంలో మరలా ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే పునాది నుంచి నరకాలు కానీ కొమ్మలను నరికితే కుదరదు. ఆ పునాది పురుషాధిక్య భావజాలం. ఈ మార్పు రావాల్సిన చోటు ముందు ఇల్లు. ఎవరికి వాళ్ళే తండ్రులు ఆలోచించాల్సింది, నా ఇంట్లో వివక్ష అనేది అమలు జరుగుతుందా, నేను ముందు వివక్ష లేకుండా నా భార్యతో సక్రమంగా ఉంటున్నానా అని ఆలోచిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు. పెళ్లి చేసి ఒక రూమ్లో పడేసి తాళ్ళేగంటారు. కానీ పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలి. మగ పిల్లల్ని పెంచడం చేతగానందువల్లనే ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి.